నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి. అందరిలో మనము ఉండాలి. మీరు అందరూ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నానండి. చాలా అంటే చాలా బాగా చాలా సపోర్ట్ చేస్తున్నారండి. చాలా అభిమానంగా మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. చాలా 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 ధన్యవాదాలండి మీ అందరికీ. ఇట్లా మాటతో చెప్తే తీరిపోయేది కాదు ఆ అభిమానం. ఎంతో అభిమానం ఉంటేనే కదండి అలాంటి లైకులు చేస్తారు, మెసేజ్లు పెడుతున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇంకా పాలు కాంచుతున్నానండి. పాలు కాసేసాను కదా, ఇక ఒక పక్కనేమో ఈ సగ్గుబియ్యం ఉడకపెడుతున్నానండి. ఎందుకంటే ఈరోజు పౌర్ణమి కదా, మన రాధాకృష్ణుల వారికి నా కన్నయ్యకు సేమియా చేసి పెడదాము, సేమియా పాయసం అని చెప్పి సంకల్పం చేసుకుని ఇలాగా రెడీ చేస్తున్నానండి. ఆయనకి రాధాకృష్ణుల వారికి పెడదామని చెప్పి ఇంకా ఇట్లాగా ముందుగా ఈ గిన్నెలో ఒక కళాయిలో నెయ్యి వేసేసుకొని జీడిపప్పు కిస్మిస్లు వేపేసుకుంటున్నాను. సేమియా కూడా వేపేస్తాను. ఇవి వేగిన తర్వాత ఇక ముందే నేను సగ్గుబియ్యం అవి ఉడకపెట్టిన తర్వాత పాలు పోయకుండానే ఈ వేపినవి వేసేస్తాను, ఉడుకుతాయి కదా. అదే పాలు పోసి తర్వాత ఇవి వేస్తే కొంచెం ఒక్కొక్కసారి విరుగు వస్తుంది, పాలు విరుగుతున్నాయి. అందుకని చెప్పి ఎందుకులే ఇలాగా అని చెప్పి నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. ముందుగా ఇలాగ సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఇలా వేపినవి కూడా వేసేసి ఒక 5 నిమిషాలు ఉడకనిస్తాను. ఉడికిన తర్వాత అప్పుడు పాలు పోసి కొంచెంగా సరిపడినంత బెల్లము, యాలకులు వేస్తాను. నా పద్ధతిలో అయితే నేను ఇలా చేసుకుంటాను, అది చెప్తున్నానండి మీకు. ఈరోజు చాలా మంచి రోజు అండి, పౌర్ణమి విశేషమైన రోజు. అందుకని చెప్పి నా రాధాకృష్ణయ్యకి స్వీట్ చేసి పెట్టాలని చెప్పి తలంచుకున్నానండి. అందుకని చెప్పి ఇలా చేస్తున్నాను. ఇదిగోండి ఇంకా ఉడికిపోతుంది కదా, ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఇవి వేసేసాను. ఒక 5 నిమిషాలు ఉడకనిస్తానండి. బాగా ఉడకనిచ్చిన తర్వాత కాసిన పాలైనా పర్వాలేదు, పచ్చి పాలైనా పర్వాలేదు. ఎక్కువ కాసిన పాలు పోస్తే మంచిది, త్వరగా కలిసిపోతుంది అన్నమాట వీటిలో. మళ్ళీ ఆ పచ్చి పాలు పోసి అవన్నీ ఉడికేసరికి, ఎందుకంటే కొంచెం ఫ్రిడ్జ్లో పెడతా ఉంటాం కదండి పాలు తీసుకొచ్చి, అందుకని చెప్పి నేను కాచిన పాలే పోస్తున్నాను. సరాసరి కూలింగ్ పాలు పోసేస్తే మళ్ళీ విరిగిపోతాయేమోనని చెప్పి భయం. ఇంకా వేసేసానండి, బెల్లము పాలు అన్నీ సరిపడా వేసేసాను. కొంచెంగా చల్లారిన తర్వాత రాధాకృష్ణుల వారికి పెడదామని చెప్పి ఒక పక్కన పెట్టాను. ఇంతలో గోంగూర క్లీన్ చేస్తున్నానండి. ఇదంతా ఒలిసేసాను గోంగూర పచ్చడి చేయాలని చెప్పి. ఇలా 1కి 3 సార్లు కడిగానండి. అంత ఇసుకేనండి. ఒక్క రవ్వ ఇసుక వచ్చినా కూడా కసకసలాడితే అసలు చండాలంగా ఉంటుంది కదా, చట్నీ చేసిన టేస్టే పోతుంది. ఇంక ఇలాగా 3 టైమ్స్ కడిగానండి. అడుగుకి ఇసుక అంతా తేరుకుని అదంతా పోయే వరకు. ఇంకా ఇది లాస్ట్ సార్ అనమాట, లాస్ట్ టైము. ఇంకా ఏమి లేదు, మంచిగా కడిగేసేసి ఒక పక్కన పెట్టేసేసుకున్నాను. పచ్చిమిర్చి, కొంచెం ఆయిలు, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసి మగ్గపెట్టేసేస్తాను నేను చట్నీకి. రోట్లో చేసుకుంటే బాగుంటుందండి, రోల్ లేదు కాబట్టి మిక్సీలోనే జార్లో వేసేసి కచ్చాపచ్చాగా చేసేస్తాను. ఇదిగోండి తగినన్ని పచ్చిమిర్చి వేసాను. ఈ పచ్చిమిర్చి మంటలేవండి, లేకపోతే ఇన్ని కాయలు అవసరం లేదు. ఇది మగ్గితే కొంచెం అయ్యిందండి, ఇంత కనిపించినంతగా లేదు అసలు. ఇంత ఆకుకూర చట్నీ అంత లేదన్నమాట. మగ్గిపోతే ఎంత అవుతుందో తెలుస్తుంది కదండి మనకి. ఇదిగోండి ఇంకా సరిపడినంత ఉప్పు, కొద్దిగా ఒక్క రవ్వ చింతపండు వేస్తానండి. ఏమంటే చింతపండు వేయకపోతే అచ్చంగా ఆకుతోటి అయితే అదొక కారు పులుపులాగా ఉంటుందండి, టేస్ట్ వేరేగా ఉంటుంది. కొంచెం చింతపండు వేస్తే దానికి మంచిగా సరిపోతుంది. ఇక ఇంతలో ఒక పక్కన గోంగూర చట్నీ మగ్గుతూ ఉంది. చట్నీకి ఇంకా
పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పి ముందుగా పన్నీర్ చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని క్లీన్ చేసేసి పన్నీర్ని ఇలాగా ముక్కలుగా కోసి నెయ్యిలో వేపుతున్నానండి. దోర వేపు కొంచెంగా లైట్గా వేపితే టేస్ట్ బాగుంటుందండి. ముక్క కొంచెం లైట్గా కూడా గట్టి పడుతుంది అన్నమాట. అందుకని చెప్పి ఇలాగ నేను ఎప్పుడు వండినా కూడా ఇలానే వేపుకుంటాను. ఇలా బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపేసి తీసేసాను, పక్కకు పెట్టేశాను. ఇదిగోండి ఇలాగా. అయితే కావాలని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంతలో చల్లారిందండి సేమియా పాయసం. ఇంకా రాధాకృష్ణుల వారికి పెట్టాలని చెప్పి ఇదిగోండి ఇలా నైవేద్యం పెట్టాను. అమ్మ రాధమ్మ, కన్నయ్యకి పెట్టమ్మా, నువ్వు కూడా స్వీకరించమ్మా అని చెప్పి మనస్ఫూర్తిగా అక్కడ పెట్టి దండం పెట్టుకున్నానండి. మనందరిపైన ఆయన కృప ఎప్పుడూ ఉండాలి, ఆయన దీవెనలు అని చెప్పి మనందరి తరపున కూడా నేను దండం పెట్టుకున్నాను. ఇంతలో ఇదిగోండి క్యాప్సికమ్ కూడా ఒకటి కోసి హాఫ్ వేసానండి, హాఫ్ ఉంచాను. ఇట్లాగా ఉల్లిపాయ క్యాప్సికము నూనెలో వేసేసి మగ్గించేసాను. తర్వాత మసాలా కూడా మిక్సీ పట్టేసి అట్టి పెట్టేశానండి. ఎప్పుడు చూపించేదే కదా అని చెప్పి చూపించలేదు మసాలా. ఏమంటే ఇలాగే సేమ్ ఉల్లిపాయ, టమాటా, 4 జీడిపప్పులు, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ పట్టేసి మసాలా వేసేసి ఇవి నూనెలో వేగిన తర్వాత సరిపడినంత ఉప్పు వేసేసాను. ఒక పక్కన ఫ్రైడ్ రైస్కి రెడీ చేసుకుంటున్నానండి. కొంచెంగా నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత ఆనియన్ వేసాను, మసాలా దినుసులన్నీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి నూనెలో కొంచెం సేపు వేగనిస్తున్నాను. సిమ్లో పెట్టుకోవాలండి, మరీ సిమ్లో కాదు మరీ హైలో కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేగనిస్తున్నాను. ఇంతలో ఇందాక హాఫ్ క్యాప్సికమ్ ఉంది కదా, అది కూడా కోసేసి ఇలా టమాటాలు, పచ్చి బఠానీ ఇవన్నీ వేసేసి ఇంకొక నిమిషం ఇలాగ ఫ్రై చేస్తున్నాను. ఇట్లాగా నెయ్యిలో వేపితే చాలా బాగుంటుందండి. కొంచెంగా నెయ్యి వేసాను, కొంచెంగా హాఫ్ వంతు నెయ్యి వేసాను, పావు వంతేమో ఆయిల్ వేసానండి. చాలా తక్కువ అంటే తక్కువగా. ఇది కొంచెం వేగిన తర్వాత ఇది కొత్తిమీరను పుదీనా కూడా వేసి ఒక్క అర నిమిషం అలా వేపుకున్నాను. ఇదంతా వేగిన తర్వాత సరిపడినంత వాటర్ పోసేస్తానండి. అత్యవసరంగానే తీసుకున్నాను నేను, కొలత ఏమీ లేదు. ఎన్ని బియ్యానికి ఎంత నీళ్ళు అవసరం అవుతాయి అనేది నాకు అందాజుగా తెలిసిపోతుంది. అందుకని చెప్పి నేనేమి గ్లాసులతో కొలత పెట్టుకోకుండా అత్యవసరం వేసుకున్నాను. ఇదిగోండి మరి కొంచెం కూడా పోసానండి వాటర్, మీకు చూపించడానికి ఒకసారి అన్నట్టుగా కనపడింది. ఇదిగోండి సరిపడినంత ఉప్పు వేసుకున్నాను. తక్కువగానే వేస్తానండి, ఏమంటే కూరల్లో కూడా ఉంటుంది కదా, అందుకని చెప్పి అసలు తక్కువ అంటే చాలా తక్కువలోనే వేసుకుంటాను. ఇదిగోండి ఇలాగా. ఇంతలో ఈ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. సరిపడినంత ఉప్పు, కారం, పొడి మసాలా అంతా వేసేసాను కదా. దీనిలో కూడా ఇంకా కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడు, దగ్గర పడుతున్నప్పుడు చూసుకుని కొంచెం లైట్గా కూడా పెరుగు కూడా కలిపానండి, మీకు చూపించలేదు అది. ఇంతలో ఆ కూర కట్టేశానండి. అయిపోయింది కదా, పక్కన పెట్టేశాను. ఇది కూడా మరిగిపోయింది. ఇంకా నానబెట్టాను కదా, ఆ బియ్యం కూడా వేసేసానండి. ఇదిగోండి ఇలాగ వేసేసి గంటితో కలయి పెట్టేసేసాను. పొడి మసాలా కూడా లైట్గా వేసానండి. అసలు ఎంత కమ్మగా ఉందోనండి ఫ్రైడ్ రైస్, చాలా అంటే చాలా టేస్ట్ వచ్చింది. ఇంకా ఆ కర్రీకి ఈ రైస్కి చాలా బాగుందండి. ఇంకా కొంచెంసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టేశానండి. మగ్గిపోతుంది మంచిగా అని చెప్పి. ఇదిగోండి మగ్గిపోయింది, అన్నీ రెడీ అయిపోయినాయండి. ఇదిగోండి ఇలాగా. కొంచెంగా పప్పు కూడా చేశానండి. మా వారికి పప్పు కావాలి కదా ఎన్ని కూరలు ఉన్నా. ఇదిగోండి ఇదేమో పన్నీర్ కర్రీ అండి. సేమియా చేశాను. ఇందాక కన్నయ్యకి పెట్టిన సేమియా ఈ గిన్నెలో వేసేసి అందరూ ప్రసాదంగా తీసుకున్నామండి. రైతా కూడా చేశాను. దానిలో ఉప్పు, ఉల్లిపాయ వేసానండి, ఇంకేమీ వేయలేదు. ఇది మధ్యాహ్నం అండి. ఏమంటే నేను ఇదంతా చేయడానికి కారణం మా ఇంటికి బంధువులు వచ్చారండి.
చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. బంధువుల కోసం ఇదంతా చేసుకున్నాను అనమాట అండి. మన ఇంటికి వచ్చిన వాళ్ళకి మనకు ఉన్నంతలో మర్యాద చేయాలి కదండి. అందుకని చెప్పండి. ఇంకా భోజనాలన్నీ అయిన తర్వాత ఇదిగోండి ఇలాగా ఉల్లిపాయ పకోడీ కూడా రెడీ చేసేసుకున్నానండి. స్నాక్స్ టైం కదా, కొంచెంగా కాఫీ అది ఇద్దాము అని చెప్పి డ్రింక్స్ కాఫీ ఏది కావాలంటే అది చేసి పెట్టాలని చెప్పి ఇలాగా నేను ఇవన్నీ నాకు ఉన్నంతలో నాకు వచ్చిన పనిలో నేను ఒక నిర్ణయంగా తీసుకుని ఇవన్నీ చేసుకోవటానికి కారణం మా ఇంటికి బంధువులు వచ్చారండి ఈరోజు. చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. రాధాకృష్ణుల వారి రూపంలో వచ్చారు అని నేను చాలా సంతోషపడతానండి. మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా దైవంతో సమానంగా చూడాలి అంటారు కదా, అతిథి దేవో భవ అని. అలాగా నేను భగవంతుడికి మన ఇంట్లో జరిగే విషయాలకి కొన్ని కొన్ని దగ్గరగా అలా తలుచుకుంటూ ఉంటానండి. ఇదిగోండి ఇలాగా మంచిగా వేగిన తర్వాత తీసేసుకోవడమేనండి చక్కగా. ఉల్లిపాయ పకోడీలో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ వేసానండి, సరిపడినంత ఉప్పు. కొంచెం వేపు పచ్చిగా కొంచెం లైట్ రెడ్ కలర్కి వచ్చిన తర్వాత తీసేసుకుంటే ఆ వేడికి ఇంకొంచెం లోపల వేగిన కలరు కూడా వస్తుందండి. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత చాలా అంటే చాలా బాగున్నాయండి పకోడీ కూడా. ఇదిగోనండి, ఇంటికి చుట్టాలు వస్తే ఆ సంతోషమే వేరు కదండి. చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి ఈరోజు నాకు. ఇదిగోండి ఇలాగా తీసేసానండి. ఇంకా ఉంటానండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి.